A to Z Civil Works. Learn everything. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు A to Z Civil Works యూట్యూబ్ ఛానల్. నేను మీ కర్ణాకర్ మునిగల్ శెట్టి. ఇకపైన మన ఛానల్ నుండి ఎలాంటి కన్స్ట్రక్షన్కి సంబంధించిన పర్మిషన్స్ అయినా కూడా మనము తీసుకొని వర్క్ చేపిస్తామండి. నాట్ ఓన్లీ ల్యాండ్ సర్వేయింగ్ ప్లస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, విల్లాస్, ఇలాంటివి అపార్ట్మెంట్స్ ఇలాంటివే కాకుండా పర్మిషన్స్ కూడా గవర్నమెంట్ నుండి మనం తీసుకుంటాము. అవేంటంటే GHMC, HMDA, DTCP అప్రూవల్స్ మరియు ల్యాండ్ యూజర్స్, LRS, BRS అప్రూవల్స్, లేఅవుట్ పర్మిషన్స్ ఇలాంటివన్నీ మన ఛానల్ తరపు నుండి ఇకపైన మనం చేయబోతున్నామండి. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి కన్స్ట్రక్షన్ కావాలన్నా ప్రతిదానికి మన దగ్గరే, మన ఛానల్ తరపు నుండే మనం ప్రతిదీ చేయిస్తాం. కాబట్టి మీకు ఏమన్నా కన్స్ట్రక్షన్స్ కావాలి, పర్మిషన్స్ కావాలి అని అంటే మన ఛానల్ని అప్రోచ్ అవ్వండి. టుడే టాపిక్ వచ్చేసి ఎలక్ట్రికల్ సైట్లో ఎలక్ట్రికల్ ఎలా చేస్తారు. ఇదే ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్. ఎలక్ట్రికల్ ఎలా చేస్తారు, ఏంటి ప్రొసీజర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. డీవీ బోర్డు అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి ఏంటని, దానివల్ల యూజ్ ఏంటి. డీవీ బోర్డు దీనివల్ల యూజ్ ఏంటి, ఇక్కడ నుంచి ఏమవుతుంది. అక్కడ నుంచి మన ప్రతి రూమ్ కు సర్క్యూట్ వెళ్తుంది. ఒక్కొక్క రూమ్ కు ఇదేంటి, అది ఇన్కమింగ్ కేబుల్ కండి. అంటే కేబుల్ కెపాసిటీ ఎంత, 11 kV అని ఉంటాయి కదా కేబుల్స్. అది దానికి వచ్చి 25 కేబుల్ వస్తుంది. 25 కేబుల్, 3 phase కేబుల్. కేబుల్స్ ఎన్ని రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు అంటే మన కెపాసిటీని బట్టి 180 అని, 320 అని. కేబుల్ 180 ఉండదు. మన 20 నుంచి 16 నుంచి స్టార్ట్. 4 నుంచి స్టార్ట్. ఓకే, ఇది మెయిన్ సర్క్యూట్. మెయిన్ సర్క్యూట్. డీబీ అంటేనే అది మెయిన్ సర్క్యూట్. డిస్ట్రిబ్యూటర్ బోర్డు సర్క్యూట్లు మొత్తం అందులోకి వస్తాయి. ఓకే, ఏంటి దీని దీని సైజ్ ఏంటి, దీని ఏ మోడల్ అంటారు. కమ్యూనికేషన్ సైజ్ ఎంత. 1/1. ఓకే, అది ఇదేంటి ఏ మోడల్ సైజ్. అది 6 మోడల్, అది 2 మోడల్. 2 మోడల్. 6 మోడల్ ఎందుకు యూజ్ చేస్తారు. అది సర్క్యూట్ అదే మన ప్యాకెట్లు 2 ప్యాకెట్లు వస్తాయి. అది 2 మోడల్. 2 మోడల్లో అందులో వచ్చేసి మన కమ్యూనికేషన్ కేబుల్ వస్తాయి. కమ్యూనికేషన్ అంటే ఇవి ఏసీ పాయింట్. ఇది ఏ మోడల్. 12 మోడల్. ఇది మెయినా. లేదు, మెయిన్ కాదు, 12 మోడల్. స్విచ్ కంట్రోల్ మొత్తం ఒక రూమ్ మొత్తం సరిపోతుంది. ఇవి ఏంటి, దీన్ని ఏమంటారు. జే బాక్స్. డిఫరెంట్ లెవెల్. హాఫ్ ఇంచ్ ఉంటాయి, 1 ఇంచ్ ఉంటాయి. అవి 2 ways 3 ways ఎలా 3 ways ఉంటాయి, 2 way ఉంటాయి, 4 way ఉంటాయి. 2 way చూపించండి. ఇదే 2 way అంటే. అది 2 way. ఇది ఇక్కడ వచ్చి 4 way. అది 1 way. అది 1 way. ఓకే, ఇంక ఇక్కడ మన హాల్లో ఎలా వేస్తాం. ఇదేం బార్డర్ సైజు. అది 2 మోడల్. అంటే ఇక్కడ ఎందుకు పెట్టారు 2 మోడల్, ఇక్కడ ఎందుకు రావాలి అంటే స్టెప్స్ పైకి ఎక్కి దిగేటప్పుడు 3 మోడల్ అది. స్టెప్స్ పైకి ఎక్కి దిగేటప్పుడు ఇక్కడ 2-in-1 ఉంటుంది. 2-in-1 ఈడ వేసుకుంటే అక్కడ స్విచ్ వస్తాయి. ఓకే, పైకి పోయినాక అవసరం లేదనుకుంటే బంద్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇది ఇలా ఎందుకు ప్రొఫెషన్. ఇక్కడ ఏదైనా రూమ్ వస్తే అవసరం ఉంటుందని. ఇది ఇక్కడ ఏంటి ఇలా ఇంత ఇన్నింటికి వచ్చాయి ఇక్కడ. అంటే ఇన్కమింగ్ టేబుల్స్ పైపులు వేసారు కదా, ఏ పైపు దేనికి ఉందో యూజ్ అంటే ఒక విల్లాకి ఏపీఎస్ కరెంట్ యూజ్ చేసుకోవచ్చు. విల్లాకి ఇండిపెండెంట్ హౌస్ కానీ, విల్లాకైనా అపార్ట్మెంట్కైనా. అంటే 1 phase, 2 phase, 3 phase ఉంటాయి కదా. అపార్ట్మెంట్ ఉంటే 3 phase కంపల్సరీ. విల్లాకి 3 phase అవసరం అనుకుంటే తీసుకోవచ్చు, లేదా అంటే మనం వాడే లోడ్ని బట్టి 3 phase సింగిల్ phase సైకిల్. ఇవి మోడల్ శాండ్ బాక్స్ ఉంటాయి. అంటే కొన్ని అడ్వాన్స్లు ఉన్నాయి కదా, యాంకర్ బోల్ట్ వస్తుంది, అలానే పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు కానీ అది ఫ్యూచర్ కాదు. ఇది ఫ్యూచర్ అంటే లో ఇన్బుల్ట్ అయి ఉంటుంది. స్లాబ్ లో ఉంది, ఇన్బుల్ట్ అయిపోతుంది. కిచెన్ ఏదైనా మా మెయిన్గా ఇచ్చే బాక్సెస్ చెప్పు. అంటే కిచెన్లో ఒక పర్టికులర్గా ఇస్తారు కదా, అంటే రెగ్యులర్గా అంటే మనకి అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, లేడీస్ ఉంటారు,
ఇప్పుడు చైన్ అది మిక్సీ కానీ అంటే అసలు ఎన్ని వచ్చు ఒక కిచెన్కి వచ్చేది ఎంత ఇవ్వచ్చు కనెక్షన్? కిచెన్కి వచ్చి 3 బోర్డుల వరకు. 3 బోర్డులు అంటే అది ఎలాంటి? మిక్సీకి సపరేట్. అదే వాటి పాడే స్విచ్చెస్ ఏమంటాయి? 16 amps 16 amps ఏమన్నా 6 amps. మిక్సీ అంటే 16 amps. 16 amps మామూలుగా అన్ని 6 amps. ఓన్లీ అంటే లోడ్ పడే వాటికి 16 amps పడుతుంది. ఇప్పుడు ఎంసీబీలు ఏ బాగుంటాయి? ఎంసీబీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎల్ఎన్టీ గోల్డ్ మెడల్ ఎల్ఎన్టీ లెగ్రాండ్. కేబుల్లో పినలెక్స్. ఇవి పైప్స్ వచ్చేసి ఇవి వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయి కదా, ఇది వేరియేషన్ ఏంటి? అంటే ఒక్క కంపెనీ ఒక్కొక్క కలర్. ఓకే, అంటే ఇవి ఎంత? ఇది 1/2 ఇంచా పైపు? అది 1.5 ఇంచా? 1 ఇంచ్. ఇప్పుడు గీజర్ పాయింట్లు అవన్నీ ఎలా ఇస్తారు? వాళ్ళలో ఇచ్చారు సింపుల్ టు వాళ్ళలోనే.